ప్రైజ్ల కీర్తనలు 20వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సీయోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. చదవబడిన వాక్యములన్నీ కూడా దేవుడు నీకు సహాయం చేయనుగాక, దేవుడు నిన్ను నడిపించునుగాక అనే విధంగా మీ ప్రతి అవసరత, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టకాలంలో ఉన్న వారికి దేవుడు తప్పకుండా ఈ వాక్యం ద్వారా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. చదవబడిన వాక్యం ద్వారా వారి కుటుంబాలను దేవుడు ఉద్ధరించేవాడై ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధ స్థలంలో నుంచి, అంటే మన దేవుని సన్నిధిలోంచి కూడా మనం సహాయం పొందుకోవచ్చు. అదేవిధంగా సీయోన్లో నుండి కూడా మన దేవుడు మనల్ని ఆదుకుని, ఎవరైతే ప్రతి ఒక్కరికి అవసరతలు ఉన్న ప్రతి బిడ్డలు సీయోన్లో ప్రార్థించినా, పరిశుద్ధ స్థలంలో ప్రార్థించినా కూడా, అదేవిధంగా ఆ కష్టకాలం ముందు ప్రార్థించినా కూడా మన ప్రభువు వారికి సహాయం చేయవాడై ఉన్నాడు. ఆమేన్.